down. So these are some of the strategies that we have for the next 100 days, sir. Thank you, sir. ఐటీ గురించి ఏమైనా మీరు నాకు టెక్నాలజీస్ ఏమైనా ఉంటే కొద్దిగా హైలైట్ చేయండి, తర్వాత ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలని ఐ విల్ గైడ్ యూ. సార్ రిగార్డింగ్ దట్ సీసీ కెమెరా ప్రాజెక్ట్ గురించి సార్ అన్నట్టుగా సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కెమెరాస్ ఉన్నాయో సార్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ అచ్చా ఓకే సార్ సో ఇట్ ఇస్ sir all the data that is there sir it is coming to the pi data center. It is not available in this sir, it is available in the other presentation sir. I'm sorry because that was not scheduled sir. So there are 6 kind of analytics that are already available in the presently system sir. It carries red light violation detection sir. It also captures wrong way coming sir, and some part of it is also automatic number plate detection sir. So these 3 are available, but then other transport related issues such as helmetless travel or triple riding and these kind of things also can be detected through the CC cameras itself sir. The existing licenses that were there sir for some of these technologies, different cameras have different kind of capabilities. Cognitive law, some capabilities are there. Tarvata facial recognition cameras kuda unnai sir for crime detection. So vantage points lo ela peddam jarigindi anedi appudu decide cheskoni chesaru sir. Konni chotlo red lights themselves were not working, so రెడ్ లైట్స్ రిపేర్ చేయడానికి కూడా ఒక సార్ బిఫోర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ I&I department had taken up a tender sir, but it was not fructified sir. So we'll bring the entire details to you sir, and what kind of AI can be used to have at least 10 different kind of use cases coming from the existing only license procure చేసుకొని యూజ్ కేస్ బిల్డ్ చేసుకొని హార్డ్వేర్ అంతా ఉంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఎట్లా వాడుకునేటట్టుగా చేయగలం అనేది అవి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మేము యూజ్ కేస్ ప్రిపేర్ చేసి ఇచ్చే బదులు డిపార్ట్మెంట్ యూజర్ డిపార్ట్మెంట్ దీస్ ఆర్ యూజ్ కేసెస్ టెక్నాలజీ గెట్ ఇట్ డన్. ఎస్, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మీరిద్దరు డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్ ఈ రెండు కూడా వెరీ క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ క్రైమ్. ఇక్కడ మాకు కావాల్సింది ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్, ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగినా క్రైమ్ జరిగినా విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్. నెంబర్ 2 ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఈరోజు పెస్ట్, మస్కిటో కంట్రోల్ ఆర్ రోడ్ చెకింగ్, లేకపోతే మీకు డ్రైన్స్ పెస్టిసైడ్స్ని వీడి తీయడానికి స్ప్రే చేయడం, లేకపోతే ఫోటోలు తెప్పించడం, వేరియస్ ఇవి ఉన్నాయి మెకనైజేషన్లో. విల్ గో ఎవ్రీథింగ్, విల్ గైడ్ దెమ్. నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000 15,000 కెమెరాలు 100 కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తూ ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసిన అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్లో పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ, కొంచెం ఇది హార్ష్గా అనిపిస్తుంది, ఇది సత్యం. దానికోసం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దానికి రీఇన్వెంట్ చేయాలి, అందరం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే నేను డిపార్ట్మెంట్తో క్లారిటీ తీసుకొని యూజర్స్ పోలీస్ వీక్ ఏమేం కావాలి, లేకపోతే రెవెన్యూ ఏమేం కావాలి, అదే మరిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేం కావాలని మీరు చెప్తే ప్రపంచం మొత్తం
యూజర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ తెప్పిస్తాం. ఒకవేళ లేకపోతే దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ ముందుకు పోదాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఉండేటి ఫాలో కావడం, ఫర్దర్గా ఇచ్చేయడం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు వాట్ ఆర్ ఆల్ ది యూస్ కేసెస్ విత్ దిస్ డేటా. ఈ కెమెరాలు ఎంతవరకు మనకు వస్తాయి, దాని మీద ఒకవేళ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లేటెస్ట్ కెమెరాస్ మళ్ళీ తెప్పిద్దాం. ఫస్ట్ ఈ కెమెరాలు ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్, రాంగ్ వే, నో పార్కింగ్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సొల్యూషన్, ఆ కెమెరాలు కూడా పెట్టారు. అబెండన్ ఆబ్జెక్ట్, క్రౌడ్ గ్యాదరింగ్, లాయిటరింగ్, జోన్ మానిటరింగ్, ప్లేన్ సర్వేలెన్స్. ఆ రోజు నేను చెప్పాను ఎక్కడన్నా పార్ట్ హోల్ పడితే అది కూడా రికార్డ్ చేయాలని. రోడ్డు మీద గ్రీనరీ ఉంటే నీళ్లు పెట్టారా లేదా, ఎండిపోతున్నాయి, అది కూడా డిటెక్ట్ చేయాలని. ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్కి వెళ్ళాం. ఇవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఇప్పుండే కెమెరాసే కాకుండా ఇంకా కొన్ని పెట్టి అనలిటిక్స్ కూడా తయారు చేసి, అనలిటిక్స్ రియల్ టైంలో మీకు వచ్చే మెకానిజం వాట్సాప్ గ్రూప్లో లేకుంటే ఎట్లా చేయాలన్న సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాల్సిందిగా నేను దాన్ని కోరుతూ, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 3-4 డిపార్ట్మెంట్ లాస్ట్లో జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒక పక్క పోలీస్, ఒక పక్క రెవెన్యూ, ఆల్ గవర్నమెంట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్, ఇప్పుడే ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా విషయాలు చెప్పాడు. మొత్తం ఒకప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేటే కాదు. నేను ఆఫీసుకు పోతే నిన్న ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. దాంట్లో 50% ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా వినలేదు. ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఆంధ్ర బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్లో చాలా సిస్టమేటిక్గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు. జమాబందీ పెట్టారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అదే మరిగా కలెక్టర్స్, మీరంతా రెవెన్యూ వాళ్ళే. మీరు ల్యాండ్ రికార్డ్సే ఫస్ట్ మీ డ్యూటీ. ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద, రెవెన్యూ మీద. అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్గా ఉండేవాడు. కలెక్టర్ అనేది ఎందుకు పెట్టారు అప్పుడు? కలెక్టర్ కూడా కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్స్ అని పేరు పెట్టి ఆ పేరుని ఇది చేశారు. తర్వాత అడ్మినిస్ట్రేటర్ని తీసుకొచ్చాం. మరీ అధ్వానంగా అది పేరు అని చెప్పి తర్వాత వెల్ఫేర్ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, ఇప్పుడు పీపీ మోడల్స్ వచ్చాయి, వేరియస్ థింగ్స్ జరిగాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం. ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్కి రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. పుంగనూరులో 950 ఎకరాలు ఇచ్చారు. ఇలాంటివి మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పుంగనూరుకు పోతే మదనపల్లి ఫైల్స్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను మార్నింగ్ నిద్రలేసాను. నిద్రలేసి న్యూస్లో వచ్చింది, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్. వాట్ ఈస్ ది ఇంప్రెషన్ అందరికీ? ఫైర్ యాక్సిడెంట్ అయింది, షార్ట్ సర్క్యూట్, సింపుల్ ఆన్సర్. ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు. నేను పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే, ఆయన వచ్చాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా, నేను ఎక్కించుకున్నాను కారులో. ఎక్కించుకొని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ని. సరే మరి జరిగిందన్నారు. కరెక్ట్ కాదు,
మీరు సింపుల్గా చెప్తున్నారు. డీజీ గారిని రమ్మంటప్పటికే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు. వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్గా తీసుకున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను. ఎన్ని సవాళ్ళు ఉన్న లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్. అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు వీరి డౌట్లు వచ్చాయి. సైట్ పోయి చూసిన తర్వాత 1 by 1 కలెక్టర్ గారు వాళ్ళతో వెళ్ళారు, అన్నమయ్య కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ వెళ్ళారు. 1 by 1 వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకొని సెటిల్మెంట్ చేసి ఫోర్జరీ, ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ పెట్టేసి పైకి పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా అన్రెస్ట్ ఉంది. 22A డాటెడ్ ల్యాండ్స్, ఓన్లీ 22A అని పెట్టేయడం, సెటిల్మెంట్కి వస్తే 22A తీసేయడం. ఇట్ ఈస్ ఎ సింపుల్ కరెక్షన్ ఇన్ కంప్యూటర్. ఒక వ్యక్తి యొక్క జాతకం, వాడి లైఫ్ కథం అయిపోయింది. వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమి నాకు సెక్యూరిటీ. ఆ భూమి నాది కాదన్నప్పుడు అటు ఇటు తిరిగితే పలకరించేవాళ్ళు లేరు. అదే ఆవేదనతో చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ. చాలామంది ఏడ్చిలో ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కబ్జాలు జరిగాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోయే కొందికి ఏం చేయాలో తెలియకుండా నానా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగాయి. విశాఖపట్నం ఒక కేస్ స్టడీ, తిరుపతి ఒక కేస్ స్టడీ, ఒంగోలు, నెల్లూరు, కడాన ఇవే కాకుండా అడవులను కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారా. అంటే కొండలను కూడా డిస్ట్రాయ్ చేసి ఆ కొండే మొరం ఇవన్నీ కూడా తీసిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ 9 లక్షల ఎకరాలు దగ్గర ఫ్రీ హోల్డ్ చేశారు. ముందుగానే ఆ ల్యాండ్ కొంత కొనేసి ఫ్రీ హోల్డ్ చేసి వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు. అసైన్ ల్యాండ్సే కాదు, అన్ని ల్యాండ్స్ కూడా ఫ్రీ అసైన్ ల్యాండ్స్, యువర్ రైట్, అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసి ఆ ఫ్రీ హోల్డ్ చేసింది వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ ఎంత ఫ్రాడ్ చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. దీని మీద